మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్తో బెదిరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గౌతమ్ పోలీసులను ఆదేశించగా డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేయించారు. అనంతరం బాంబు బెదిరింపు మెయిల్ ఫేక్ అని నిర్ధారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లోని వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులందరినీ బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. తప్పుడు మెయిల్ అని అధికారులు గుర్తించడంతో ఉద్యోగులందరూ ఊపిరి పీల్చుకున్నారని, బాంబు బెదిరింపు మెయిల్ ఫేక్ అని పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. ఈరోజు అనగా డేటు 3/4/25 మధ్యాహ్నం 2 గంటలకి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. ఇట్లా రిటర్న్ కాల్ ఉంది, బ్లాస్టింగ్ అంటే ఐఈడి పెడదామని చెప్పేసి పెట్టారు అని చెప్పేసి రావడం వల్ల దాని మీద చెక్ చేయడానికి వరకు బీడీ టీంను పిలిపించుకున్నాం. బాంబు డిస్పోజల్ టీం వచ్చింది, అది చెక్ చేస్తుంది. ఇప్పటి వరకు కూడా 90% వరకు అది చెక్ చేసాం. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఇంకా రిమైనింగ్ కూడా చెక్ అంటే మామూలు ఫేక్ కాల్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఫేక్ మెసేజ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.